భరత్ అనే నేను, వినయ్ విజయ రామ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఇప్పుడు ఈ అమ్మడికి గుడ్ టైం నడుస్తోంది. అమ్మడి ఖాతాలో బిగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇక సౌత్ లో కూడా అమ్మడు పలు పెద్ద ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటోంది. రామ్ చరణ్ సరసన ఇప్పటికే గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇక ఆమె ఇప్పుడు మరో దక్షిణాది సినిమాకు సైన్ చేసినట్లు టాక్ వస్తోంది. కియారా అద్వానీ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా బిగ్ హిట్స్ అందుకోవాలని అనుకుంటోంది. కబీర్ సింగ్, గుడ్ న్యూస్, లస్ట్ స్టోరీస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు ఇప్పుడు సౌత్ లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. భరత్ అనే నేనులో మహేష్ బాబు సరసన నటించిన కియారా ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ్ విజయ రామ అనే సినిమాలో చేసింది. కానీ అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కియారా అద్వానీ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గీతూ మోహన్ దాస్ ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఇది గోవా మాఫియా నేపథ్యంలో ఉంటుందట. కేవీఎన్ ప్రొడక్షన్స్ యష్ తో కలిసి చిత్రం నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఇక టాక్సిక్ సినిమాను 2025 వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ నటిస్తున్న తదుపరి చిత్రం ఇదే కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ తన పాత్రను ఎంతో ఇష్టపడి ఈ ప్రాజెక్ట్ ను సైన్ చేసినట్లు సమాచారం. ఇక యష్ సోదరి పాత్రకు నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. కియారా అద్వానీ ఇప్పుడు హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకుంటోంది. యష్ వంటి ప్రముఖ హీరోలతో నటించడం ఆమె కెరీర్ కు మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. మరి టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండకి హిట్ పడలేదు. ఖుషి కూడా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఫ్యామిలీ స్టార్ సంగతి తెలిసిందే. సో ఇప్పుడు అతనికి అర్జెంటుగా ఓ హిట్ కావాలి. దీనికోసం గట్టి కసరత్తులే చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కు రిజల్ట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ది ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ క్యాలిక్యులేషన్స్ తప్పడంతో తన నెక్స్ట్ సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిననూరి డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఓ సినిమా, రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. రాహుల్ తో ఆల్రెడీ విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేశాడు. డైరెక్టర్ గా అతనికి అదే తొలి సినిమా. టాక్సీ వాలా తర్వాత రాహుల్ సంకృత్యన్ నానితో శ్యామ్ సింగరాయ సినిమా చేశాడు. ఆ సినిమా కూడా దర్శకుడిగా తన టాలెంట్ చూపించేలా చేసింది. శ్యామ్ సింగరాయ తర్వాత రాహుల్ చాలా ప్రయత్నాలు చేశాడు. నందమూరి బాలకృష్ణతో కూడా సినిమా అనుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక విజయ్ దేవరకొండతో చేస్తున్న పిరియాడికల్ మూవీ ముందు తమిళ హీరోలిద్దరికి వినిపించాడని తెలుస్తోంది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్యకు రాహుల్ ఈ కథ చెప్పాడట. కథ నచ్చినా సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కాదనేశాడట. సూర్య కాదన్నాడని అతని సోదరుడు కార్తీక్ కి కథ వినిపించాడట. కార్తీక్ మాత్రం తనకు సూట్ అవ్వదని చెప్పేశాడట. అలా అన్నదమ్ములు ఇద్దరు కుదరదని చెప్పిన కథని కాస్త మార్చి విజయ్ దేవరకొండకు వినిపించాడట రాహుల్. ఎలాగూ టాక్సీ వాలాతో హిట్ ఇచ్చిన కాంబో శ్యామ్ సింగరాయ సినిమాతో కూడా మంచి స్టోరీ టెల్లర్ గా ప్రూవ్ చేసుకున్న రాహుల్ కి విజయ్ కన్విన్స్ అయ్యాడని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 15వ సినిమాగా ఇది వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సినిమా వర్కౌట్ అయితే మాత్రం సూర్య, కార్తీ ఇద్దరు కూడా ఒక మంచి ఛాన్స్ మిస్ అయినట్లే లెక్క. కొన్నాళ్లుగా సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ప్రపోజల్లో ఉన్న సరైన కథ దొరకట్లేదని అంటున్నారు. ఇలా వచ్చిన ఛాన్స్ వదులుకుంటే ఎలా అని కొందరు అంటున్నారు. మరి విజయ్ తో రాహుల్ చేస్తున్న ఈ భారీ అటెంప్ట్ ఏ రేంజ్ లో ఉండబోతోందన్నది చూడాలి.